ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశి అంటేనే ఒక విలక్షణమైన రాశి. రాశి చక్రంలో అది 11వ రాశి అవుతుంది. మేషంతో ప్రారంభిస్తే కుంభరాశి 11వ రాశి అవుతుంది. ఒక దైవిక శక్తి గల రాశిని మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి స్వతహాగానే భవిష్యత్తుని అంచనా వేసే ఒక రకమైన సామర్థ్యం ఉంటుంది. అయితే ఇది అందరికీ ఉంటుందా అంటే ఖచ్చితంగా అక్కడ కూడా మనం వారి యొక్క జన్మ జాతకాన్ని మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కుంభరాశి వాళ్ళకి స్వతహాగా కూడా దైవ బలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. పూర్వజన్మ పుణ్యఫలమో లేకపోతే ప్రస్తుతం చేసుకుంటున్న మంచి పనులు ఖచ్చితంగా వాళ్ళని ఏదో విధంగా వెన్నంటి కాపాడుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఒక రకమైన దైవిక శక్తి అనేది వాళ్ళని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది. ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా, ఎన్ని బాధలు ఎదుర్కొన్నా, ఎన్ని కష్టాలని వాళ్ళు భరిస్తున్నా. అందుకనే కుంభరాశి వాళ్ళు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఏదో విధంగా సేవ్ అయిపోతూ ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఇలాంటి కుంభరాశి వాళ్ళకి ధనం విషయంలో ఎలా ఉంటుంది, డబ్బు ఎలా ఉంటుంది? కుంభరాశి వాళ్ళకి అసలు డబ్బు ఉంటుందా ఉండదా? ఉంటే ఎంత ఉంటుంది, ఉండకపోతే ఎంత ఉండదు? అసలు వీళ్ళకి ధనయోగం ఉంటుందా ఉండదా? వాళ్ళు ఏ స్థాయి వరకు ధనపరంగా వాళ్ళు వెళ్తారు అనే విషయాన్ని కనుక మనం తెలుసుకోవాలనుకుంటే కుంభరాశి వాళ్ళకి ధనస్థానం ఏదైతే ఉందో ఆ ధనస్థానం 2వ స్థానం అవుతుంది. ఆ ధనాధిపతి గురుడు అవుతాడు కుంభరాశి వాడికి. అంటే మంచివాడు అనమాట. గురుడు అంటే మేలు చేసేవాడే, మంచి ధనాన్ని ఇచ్చేవాడు గురుడు, శుభాలను కలగజేసేవాడు గురుడు. అందువల్ల ఆ స్థానమే కుంభరాశి వాళ్ళకి ధనస్థానం అయ్యింది. అక్కడ రాశ్యాధిపతి గురుడు అయ్యాడు. కుంభరాశి వాళ్ళకి 2వ స్థానం ధనస్థానం. 2వ స్థానం అంటే మీనరాశి. మీనరాశికి రాశ్యాధిపతి గురుడు అయ్యాడు. గురుడు ఆయన శుభంగా చల్లగా చూస్తే కనుక విపరీతమైన డబ్బునిస్తాడు, విపరీతమైన మీకు గౌరవ మర్యాదలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి. ఆ గురుడు మీనరాశిలోనే కనుక ఉంటే కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి భవిష్యత్తులో డబ్బుకి లోటు అంటూ ఉండదు. భవిష్యత్తులో డబ్బుకు లోటు అంటూ ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అదే గురుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు అనుకోండి, అది కుంభరాశి వాళ్ళకి లాభస్థానం అవుతుంది. అటువంటి వాళ్ళకి కూడా డబ్బు విపరీతంగా వచ్చి పడుతుంది. డబ్బు అలాగ కుప్పల తెప్పలుగా వచ్చి పడుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అక్కడ ద్వితీయ స్థానం మీద కానీ ఇక్కడ లాభస్థానం మీద కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దుష్ట గ్రహాల యొక్క దృష్టి పడకూడదు. ఆ చెడు గ్రహాల యొక్క దృష్టి పడిందనుకోండి, ఖచ్చితంగా ఆ ఫ్లో అనేది తగ్గుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే దుష్టగ్రహాల యొక్క ప్రభావం పడితే కనుక మీరు ₹1,00,000 సంపాదించేది 10,000 సంపాదిస్తారు, లేదా 2 లక్షలు సంపాదించేది 50,000 సంపాదిస్తారు. ఇలా ఉంటుంది. అందువల్ల దాన్ని తెలుసుకోవడానికి కూడా జన్మజాతక పరిశీలన అనేది తప్పనిసరిగా చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఇక్కడ గురుడు ద్వితీయ స్థానాధిపతి గురుడు ఏ స్థానంలో ఉన్నది అనే దాన్ని బట్టి ఆ కుంభరాశి వాళ్ళకి ధనయోగం అనేది ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా కుంభరాశి వాళ్ళకి ధనయోగం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అని కనుక మనం ఒకసారి చూసుకుంటే వాళ్ళకి 30+ ఇయర్స్లోనే వాళ్ళకి ఈ ధనం అనేది సంపాదించడం, అంటే అక్కడి నుంచి ఎర్నింగ్స్ స్టార్ట్ అవ్వటం, అంటే సేవింగ్స్ స్టార్ట్ అవ్వటం, డబ్బు పొదుపు చేయటం అనేది స్టార్ట్ అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అతి తక్కువ మందికి మాత్రం బిలో 30 ఇయర్స్ లోపే వాళ్ళు ధనాన్ని సేవ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ధనం
ఈ రాశి వాళ్ళకి గురుడు గనక యోగిస్తే, ఆ గురుడు గనక మంచి స్థానాల్లో ఉంటే ఖచ్చితంగా ఆ గురు మహాదశలో కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మంచి ధనయోగాలు కలుగుతాయి, మంచి సేవింగ్స్ ఏర్పడతాయి, మంచి ధనాన్ని మీరు సంపాదించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా ధనాధిపతే గురుడు అయ్యాడు కాబట్టి ఆ గురుడు మిత్రక్షేత్రాల్లో కానీ, ఉచ్చక్షేత్రాల్లో కానీ, లాభక్షేత్రాల్లో కానీ ఉంటే కనుక కుంభరాశి వాళ్ళకి ధనం విషయంలో అసలు తిరిగే ఉండదు. ఏదో విధంగా వాళ్ళకి డబ్బు వచ్చి చేరుతుంది, అవసరానికి ఏదో విధంగా వచ్చి చేరుతుంది. ఆ సమస్యకి ఆ పనులన్నీ కూడా ఆటోమేటిక్గానే అయిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ కుంభరాశి వాళ్ళు ఒక విషయాన్ని మాత్రం గమనించాలి, డబ్బు విషయంలో వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్ దృక్పథంలో ఉంటారు. మనం అన్యాయంగా ఎవరి దగ్గర డబ్బు సంపాదించకూడదు, ఏదైనా సరే నీతిబద్ధంగా న్యాయబద్ధంగానే సంపాదించాలి. ఆ సంపాదించిన ధనం కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు అన్న ఒక రకమైన దృఢమైన అభిప్రాయంతో ఉంటారు వాళ్ళు కుంభరాశి వాళ్ళు. అందువల్లే వాళ్ళు డబ్బు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు పెడతారు. అవసరం అనుకుంటే 100 రూపాయలకి 1000 రూపాయలు ఖర్చు పెడతారు. అవసరం లేదనుకుంటే మాత్రం దాని జోలికి వెళ్ళరు, దానికి డబ్బులు ఖర్చు పెట్టరన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే కుంభరాశి వాళ్ళు చాలామందికి పిసినారులుగా కనిపించడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వాళ్ళని చూడగానే చాలామంది ఈడేంట్రా నయా పైసా తీయడు జేబు నుంచి, ఇంత పిసినారుతనం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. స్త్రీలు కానీ, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ కుంభరాశి వాళ్ళకి పరిస్థితి, ధనం విషయంలో వాళ్ళ యొక్క పరిస్థితి అలాగుంటుంది. అందువల్ల ఏది అవసరం ఉందో దానికే వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టడానికి, వినియోగించడానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తారు. కానీ అవసరం లేని వాటికి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టరు. అక్కడ వాళ్ళు పిసినారుతనంగానే వ్యవహరిస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రతి పైసా కూడా వాళ్ళకి విలువైందే. కుంభరాశి వాళ్ళకి ప్రతి పైసా కూడా పైసా 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 అలాగా మెల్లమెల్లగా వాళ్ళు డబ్బు పెంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ రాశి వాళ్ళకి వీళ్ళు పొదుపు చేసే అలవాటు ఉంది కాబట్టి, పొదుపు చేసే లక్షణాలు ఉన్నాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ధనం విషయంలో వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు, రిజర్వ్గా ఉంటారు. ఎవరికి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా వీళ్ళ దగ్గర డబ్బులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, మళ్ళీ వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాన్ని ఇక్కడ మనం పరిశీలన చేయాలి. వ్యక్తిగత జాతకంలో గురుడు బాగుండి మిగతా గ్రహాల యొక్క స్థితి బాగుంటే కనుక ఖచ్చితంగా ఎప్పుడు వాళ్ళు నిలవలోనే ఉంటారు, ఇతరులకి పెట్టే స్థితిలో వాళ్ళు ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే డబ్బు విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఎలాంటి రిస్క్ తీసుకోరు, ఎలాంటి సాహసాలు చేయరు. అయితే మీకు వాళ్ళకి చెయ్యాలనుకుంటే వాళ్ళు నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా ఇతరులకి ధన సహాయం కానీ, ఇతరత్ర సహాయాలు కానీ కుంభరాశి వాళ్ళు చేస్తారు. ఏది చేసినా కూడా నిజాయితీగా చేస్తారు. ఖచ్చితంగా ఆ నిజాయితీయే వాళ్ళని కాపాడుతుంది, ఆ ధర్మనిరతే వాళ్ళని పైకి తీసుకెళ్తుంది అన్న విషయాన్ని గమనించాలి. మరి కుంభరాశి వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు ధనవంతులు అవుతారా లేదా అని కనుక మనం ఒకసారి పరిశీలన చేయించుకుంటే ఖచ్చితంగా చాలామంది కుంభరాశికి చెందిన జాతకులు ధనవంతుల లిస్టులోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పొదుపు చేసే అలవాటు ఉంటుంది, దేనికి ఎంత ఖర్చు పెట్టాలో వాళ్ళకి తెలిసి ఉంటుంది, పొదుపు చేసే అలవాటు ఉంటుంది. ఇలాంటి లక్షణాలన్నీ ఉండటం వల్ల ఖచ్చితంగా వాళ్ళు భవిష్యత్తులో డబ్బు బాగా కూడబెట్టి మంచి ధనవంతులు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి ధనం విషయంలో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ధనం విషయంలో కనుక మీకు ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటే ఖచ్చితంగా మీరు మీ జన్మజాతక పరిశీలన చేయించుకోవాలి. అక్కడ ఉన్న గ్రహస్థితిని అనుసరించి, అలాగే గోచారంలో జరుగుతున్న గ్రహస్థితిని అనుసరించి మీరు ఉపచర్యలు చేస్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి
ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతగా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.